నీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉన్నంత వరకే నీకు గౌరవం, నీకు మర్యాద, నీకు విలువ, నలుగురిలో నీవు గణపరచబడడం. అదే లేదనుకోండి, నలుగురిలో నువ్వెవడో అన్నట్లుగా ఉంటారు నువ్వు తెలిసిన వారు. నీ దగ్గర డబ్బు లేదనుకోండి, ఎవరు నీ దరికి చేరరు, ఎవరు నిన్ను గౌరవించరు, ఎవరు నీ మొహం చూడరు. ఉన్నప్పుడు ఉండే విలువ కోల్పోయినప్పుడు ఉండదు కనుక ఇప్పుడున్న గౌరవం నీకున్న ధనాన్ని బట్టే, నీ బట్టి నీకు కాదు. నీకు ఇప్పుడున్న ఈ మర్యాద నీకున్న దాన్ని బట్టే, నీకున్న వాటిని బట్టే నీకు కలిగే ఈ మర్యాద నీకు పోతే ఉంటుందని నువ్వు అనుకొని భ్రమపడొద్దు. గనుక వారు నా స్నేహితులని, వీరు నా బంధువులని, వీరు నా తోబుట్టువులని వంద కదా అని ఊడ్చి వాళ్ళకు పెడితే నాకేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొండలో డేక్షలు కడుక్కోవడానికి తప్ప ఎందుకు పనికిరావు నువ్వు. మన దగ్గర పెట్టడానికి ఏమీ లేకపోతే బంధువులు వస్తారని అనుకుంటున్నారా? చూస్తారనుకుంటున్నారా? తోబుట్టువులు చూస్తారని మీరు అనుకుంటున్నారా? రక్త సంబంధులు చూస్తారని నువ్వు అనుకుంటున్నావా? నా ఇంటి పేరటోళ్ళు, మా కులస్తులు, మా గోత్రీకులు, మా ఇంటి పేరటోళ్ళు మాకున్నారు అని నువ్వు అనుకుంటున్నావా? అది నీ భ్రమ. ఉన్నంత వరకు ఉంటారు. చేతికి ఎంగిలి మెతుకులు ఉంటే కాకులు కూడా ఉంటాయి చుట్టూత. చేతికి ఎంగిలి మెతుకులు లేనప్పుడు, కాకులే ఉండనప్పుడు మనుషులు ఎక్కడ ఉంటారు? మహాముదురులయ్యే. ఏదైనా నీ దగ్గర దొరికిద్ది అని అనుకున్నప్పుడు ఆశపడి నీ దగ్గర ఉంటారు. అంత మాత్రాన్ని నువ్వు ఇష్టమని కాదు, నీ దగ్గర వాళ్లకు లబ్ధి చేకూర్చబడుతుందనే ఒక ముఖ్యమైన ఉద్దేశమే తప్ప నీ మీద ప్రేమ నువ్వు అనుకోకు, నీ మీద గౌరవం అని అనుకోకు, నీ మీద ఇష్టం అని నువ్వు అనుకోకు. నీ మీద ఇష్టం, నీ మీద గౌరవం, నీ మీద ఏదైనా కానీ ఉంటే నీ భార్యగా ఉండొచ్చు, లేదా నీ భర్తగా ఉండొచ్చు. కొన్ని చోట్ల కాపురాల్లో మనం చూడగలుగుతున్నాం, సంపాదించలేని భర్తని ఊడిపోయిన వెంట్రుకలాగా చూస్తున్న భార్యలు ఈ లోకంలో దండిగా ఉన్నారు. బలహీన పడినటువంటి భార్యని కుక్క కన్నా హీనంగా చూసే భర్తలు ఈ రోజున ఉన్నారు. కట్టుకున్న వ్యక్తులే వాళ్ళు ఉపయోగపడరన్నప్పుడు చూస్తున్న చూపులే తట్టుకోలేనివైతే, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ స్నేహితులు నీ దగ్గర ఏమీ లేకపోతే నీతో ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను చూస్తారని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను గౌరవిస్తారని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తారని ఎందుకు అనుకుంటున్నావు? అది నీ భ్రమ. ఉన్నాయి కనుక పెడుతున్నావు, కనుక తినడానికి వస్తూ ఉన్నారు. ఒకసారి పెట్టడం మానేసే, తినడానికి వాళ్ళకి ఏమి కనబడినప్పుడు నిన్ను తిట్టిపోస్తారు, నిన్ను నిందించిపోస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను దూషిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నువ్వు పిసినారి అంటారు. ఇన్ని మాటలు అంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వచ్చారు కదా, మా అన్నయ్య వచ్చాడండి, మా అన్నకి మటన్ అంటేనే ఇష్టం. ఏంటి మటన్ అంటే ఇష్టం? పెట్టకుండా పంపించు, ఇంకోసారి నీకు కొంపకు వస్తాడేమో చూడు. మా నాన్నకి చికెన్ అంటేనే ఇష్టం. అమ్మో మా అమ్మ అసలు మటన్ చికెన్ చిన్నప్పటి నుంచి అలవాట్లేవండి, చేపల కూర అయితేనే. మా అమ్మకు చేపలు పట్టరా? లేరు ఎట్లాంటి స్త్రీలు? నేను మా అమ్మని ఎంత బాగా చూశాను, మా అన్నని ఎంత బాగా చూశాను. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నానంటే పట్టించుకోవట్లేదని ఏడిసి ఎక్కలేని ఎంతమంది లేరు స్త్రీలు ఈ రోజున? వీధికి ఉన్నారు. చూసినప్పుడన్నా బ్రతుకులు బాగు చేసుకోకపోతే ఎలాగా? మనుషులు మనం చూసి గ్రహించగలగాలి, గ్రహించిన దాన్ని బట్టి జీవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వివేకం అంటే ఏమిటో తెలుసా? చూచిన దానిని గ్రహించడం. తెలివంటే ఏమిటో తెలుసా? దానిని బట్టి ఒక ఆలోచన తీసుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళిపోవడం.